రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము. ఆమెన్. గత 2-3 వారములుగా చాలా కాలము నుండి మనము దేవుని రాజ్యములో దేవుని రాజ్యంలో మాట్లాడుట, వినుట, తర్వాత చూచుట, ఇంకా దేవుని రాజ్యంలో మాట్లాడుట అనేది నేను ఇంకా చెప్పలే. నెక్స్ట్ తీసుకుంటా. వినుట గురించే ఎక్కువ చెప్పుకుంటూ వచ్చానన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం కదా దేవుని మాటలు వినుట. మనము మాట్లాడేదానికంటే ఆయన స్వరము వినుట చాలా చాలా మంచిది. హల్లెలూయా. ఎందుకు మంచిదేనంటే ఆయన ఒక్క మాట చాలు. మనం 1000 మాటలు మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ రోజులు దాని మీద ధ్యానం అనేది మనము సాగించుకుంటూ వచ్చాం. తర్వాత గత వారములలో దేవుని రాజ్యములో మనకు ఎదురయ్యే పరిస్థితులలో యుద్ధము ఎలాగ చేయాలి, బ్యాటిల్, పోరాటము మనము పుట్టకముందే ప్రారంభమయ్యింది. హల్లెలూయా. మనము జస్ట్ ఆ యుద్ధంలోకి ఎంటర్ అయ్యాం అంతే. ఆమెన్. మనము ఎప్పుడైతే యేసయ్య రాజ్యంలోనికి అడుగు పెట్టగానే ఆ యుద్ధంలోనికి మన యుద్ధము కూడా, మన ప్రయాణము కూడా ప్రారంభమయ్యింది. ప్రతిరోజు యుద్ధమే. ఏమండి? ప్రతిరోజు మన జీవితంలో చాలా రకాలైన యుద్ధాలు వస్తుంటాయి. పెద్ద యుద్ధాలు, చిన్న యుద్ధాలు. పెద్ద యుద్ధాలు రోగాలతోనూ, అప్పులతోనూ, ఇంట్లో కుటుంబ పరిస్థితులతోనూ, ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ వస్తూనే ఉంటాయి. రాకోకుండా అయితే మనకు ఎదురవుతాయి. చిన్న యుద్ధాలు ఉంటాయి, కానీ పట్టించుకోం మనం. ఆ చిన్న యుద్ధాలలో మనము చాలా నెగ్లెక్ట్ చేసేస్తాం. చిన్న యుద్ధాలు మన ఇంట్లో ఉదయం లేవగానే యుద్ధం మొదలవుతుంది అన్నమాట. బెడ్కి, నీ బాడీకి. హల్లెలూయా. పొద్దున్నే 5 గంటలకు లేకపోతే 4 గంటలకు ప్రార్థన చేసుకోవాలి అనే ఉద్దేశంతో రాత్రి పడుకుంటావు. పడుకోగానే ఉదయం లేచే టైంలోనే నీ శరీరానికి నువ్వు పడుకున్న పరుపుకి మధ్య యుద్ధం. పరుపేమో చెబుతూ ఉంటుంది, ఇంకొక 5 నిమిషాల తర్వాత పర్లేదు, ఇంకొక 10 నిమిషాల తర్వాత కనులు ఎంత తెరవాలన్నా కూడా నీకు కనులకు కనురెప్పలకే యుద్ధం. ఏమండి? కాదా? అవునా? పాపం కొద్దిమంది డైట్ చేయాలనుకుంటారు. అప్పుడు ప్లేట్తోనూ కడుపుతోనూ యుద్ధం. అవునా? ఎక్కువ తింటే బాడీకి సమస్య, తినకపోతే ఆశ. యుద్ధం. ప్రతి సమయంలో చిన్న యుద్ధాలు ఇవన్నీ. రోజు మనకు ఎదురయ్యేటువంటి యుద్ధాలు. సెల్ ఫోన్తో ఎక్కువ టైం ఉండకూడదు, దేవునితో ఎక్కువ గడపాలనుకుంటాము. కానీ లేకపోతే లోకంలో ఉన్న పరిస్థితులతో ఎక్కువగా ఉండకూడదు, దేవునితో ఎక్కువ గడపాలనుకుంటాము. కానీ అక్కడ కూడా మళ్ళీ యుద్ధమే. అవునా కాదా? టీవీ ఈరోజు చాలా తక్కువ చూడాలనుకుంటాం. ఏమది సీరియల్ అస్సలు ఈ రోజు నుంచి మానేసి దేవునితో వాక్యం చదువుకుంటూ, బైబిల్ చదువుకొని ఏదైనా పని చేసుకోవాలి. సాయంత్రం అవ్వగానే రిమోట్కి చేతికి మధ్య యుద్ధం. ఏమండి? రిమోట్కి చేతికి మధ్య యుద్ధం. రిమోట్ పట్టుకోవాలని చెయ్యి తహతలాడుతూ ఉంటుంది, వద్దు అనేమో మనసు చెబుతూ ఉంటుంది. ప్రతి చోట కూడా మన జీవితాలలో మాటలు మాట్లాడే దగ్గర ఈ మాట మాట్లాడకూడదు అనుకుంటావు. చిన్న కోపాలు వస్తుంటాయి. కోపాలు వచ్చి రాగానే అనేస్తావు, నోటికి తాళం వేసుకోకుండా ఏం చేస్తావు? అనేస్తావు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? బాధపడుకుంటూ, చేసిన గాయాలు మానేంత వరకు బాధపడుకుంటూ కూర్చోవలసినటువంటి పరిస్థితులు. హల్లెలూయా. గమనించండి, యుద్ధము లేకోకుండా మన జీవితము లేదు. లోకములో ఉన్నటువంటి వానికి యుద్ధము ఉంటుంది, కానీ యుద్ధముని ఎలాగ జయించాలో, ఎలాగ ముందుకు సాగాలో వానికి తెలియదు. వానికి తోడు లేదు, వానికి సహాయం లేదు, వానికి జ్ఞానము లేదు. వాని స్వంత జ్ఞానము మీదనే, స్వంత ఆలోచనల మీదనే వాడు ప్రయత్నాలు చేస్తుంటారు. హల్లెలూయా.
చిన్న చిన్న యుద్ధాలు మన జీవిత గతిని మార్చకపోవచ్చు, కానీ చిన్న చిన్న యుద్ధాల ద్వారా మనము రాబోయేటువంటి సమయంలో, భవిష్యత్తులో యుద్ధాలలో మనము వాటిని దాటుకొని మనము ముందుకెళ్ళగలము. హల్లెలూయా. బిఫోర్ ద వార్స్, బిఫోర్ ద బ్యాటిల్స్, బిఫోర్ ద ట్రిబులేషన్స్, రాబోయేటువంటి దినాలలో మన జీవితములలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో గమనించండి, ఇప్పటి నుండి మనము ఎటువంటి సిద్ధపాటు మనము ప్రార్థనలోను, వాక్యములోను, ఉపవాసములలోను, దేవుని యొక్క సన్నిధిలోను గడుపుతూ నేర్చుకుంటూ మనము ఉంటామో, రాబోయేటువంటి పరిస్థితులలో, ఎదురయ్యేటువంటి పరిస్థితులలో ధైర్యముగా మనము నిలబడగలము. చిన్న చిన్న వాటిలోనే యేసయ్య అంటాడు కదా, చిన్న వాటిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకొక 10 వాటిపైన నీవు పెద్దవాటిపైన నిన్ను ఆయన నియమిస్తాను అని చెబుతున్నాడు. ఇంత స్మాల్ థింగ్స్, చిన్న విషయాలు కూడా దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన జీవితములలో ప్రతిరోజు, మన దైనందిన జీవితంలో, మన లైఫ్ స్టైల్లో చేసుకునేటువంటి పరిస్థితులలో దేవుడు చెప్పకపోయినా కూడా, లేకపోతే నీ అందుకు నువ్వు ఒక డిసిప్లైన్డ్ లైఫ్లోనికి, ఒక క్రమబద్ధకరమైనటువంటి లైఫ్లోనికి, జీవితంలోనికి నీవు వచ్చినట్లయితే, సమయమునకు లేచి, సమయమునకు ప్రార్థన చేసుకుని, సమయమునకు నీ జాగ్రత్తలు తీసుకుంటూ నీ డైలీ లైఫ్లో ఇది దేవుని సమయము, ఇది ప్రార్థన సమయం, ఇది వాక్య సమయము, ఇది పని చేయాల్సినటువంటి సమయము, నీ జీవితములలో సరైనటువంటి ప్రార్థనా రీతిలో కట్టుకొనుచు ఉంటున్నప్పుడు నీ జీవితములలో ఆటోమేటిక్గా మన జీవితములలో దేవుని యొక్క సహాయము, మన యుద్ధములలో దేవుడే దయచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితములలో మనము బ్రతుకున్నంత కాలము మనము గోధుమలము, మనకు వ్యతిరేకముగా గురుగులు ఎప్పుడూ ఉంటాయి. గురుగులు ఎప్పుడూ ఉంటాయి. అవి మనల్ని తాకవే, కానీ మనల్ని ఎలాగైనా సరే మన చేతుల ద్వారానే మన యొక్క పంటను నాశనం చేసుకోవాలని, ఆ యొక్క పంటలో ఉంటున్నటువంటి విత్తనముతో సహా ఆ మొక్కను, గోధుమ మొక్కను పీకివించి వేయాలి అని చెప్పి దాని ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ప్రతి లెవెల్లో కూడా. ఎందుకంటే గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి. ఎంతవరకు పెరుగుతాయంటే నీవు పంట కోసే సమయం వరకు అవి పెరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మనము పంటను కోసే తీరుతాము. హల్లెలూయా. ఆలస్యమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలు ఎదురైన, శ్రమలు ఎదురైన ఒకానొక రోజున తప్పకుండా పంట చేతికి రావలసినదేనండి. హల్లెలూయా. పంట చేతికి రాకుండా ఎక్కడికి పోతుంది? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమాధానమును ఇవ్వకుండా ఉండుటకు ఆయన ఏమైనా, లేకపోతే మన ప్రార్థనను వినుకోకుండా ఆయన ఏమైనా తప్పించుకుంటున్నాడా? లేదు కదా. మన జీవితములలో నేర్పుగా యుద్ధము చేయుట మనము నేర్చుకోవాలి. జ్ఞానముతో యుద్ధము చేయుట మనము నేర్చుకోవాలి. దేవుని వాక్యమే మనకు అది నేర్పించగలదు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో గమనిస్తుంటాం ఏంటంటే, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, దేవుని సన్నిధికి వస్తుంటున్నాం, అయినా కూడా శ్రమలు మాకే ఎక్కువగా ఉన్నాయి. లోకములో ఏ ప్రార్థన లేదు, దేవుని నమ్ముకోలేదు, వారే, ఇతరులే, అన్యులే ఎక్కువగా దీవింపబడుతుంటున్నారు. మరి మాకే ఎందుకు ఈ శ్రమలు, మాకే ఎందుకు ఈ ఇబ్బందులు, మాకే ఎందుకు ఈ పరిస్థితులు అని అంటే, అయ్యా నువ్వు దేవుని యందలి భయభక్తులు కలిగి నీ జీవితంతో ముందుకెళ్తున్నావు కాబట్టి నీకు శోధనలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. మరి అలాగైతే దేవుణ్ణి మేము ఎందుకు వెంబడించడము అని అంటే, పరలోకము నీకున్నది, వానికి పరలోకము లేదు. స్వస్థత నీకు దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఉన్నాడు, వానికి స్వస్థత అనుగ్రహించడానికి వానికి స్వంత బలము కావాలి. విజయం అనుగ్రహించడానికి దేవుడు నీ పక్షమున ఉన్నాడు, విరోధులను ఎదిరించడానికి వారికి ఎవరు లేరు, యేసయ్య మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యనే మనతో పాటు యుద్ధములో ప్రయాణము చేయుచున్నాడు. ఇలాగ యుద్ధము చెయ్యి అని చెప్పి దేవుడు మనకు నేర్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నేర్చుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి యేసయ్య రాజ్యంలోనికి అడుగుపెట్టినటువంటి తర్వాత, దేవుని బిడ్డగా నీవు మార్చబడిన తర్వాత, దేవుని రాజ్యములో ఎలాగ చూడాలో నేర్చుకోవాలి, ఎలాగ వినాలో నేర్చుకోవాలి, ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలి, నేర్పుగా యుద్ధము ఎలాగ చెయ్యాలో కూడా నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. జీవిత శైలే మారిపోతున్నది మనది.
ఒకప్పుడు మనుషులతో పోరాడుతూ ఉంటుంది, డబ్బు తీసుకొని పోరాడుతూ ఉంటుంది, అధికారుల బలముతో, లేకపోతే రాజకీయ నాయకుల బలముతో, పోలీసుల బలముతో, పొలిటీషియన్స్ లాయర్ల బలముతో, లేకపోతే నీ యొక్క మందతో, నీ యొక్క బ్యాక్గ్రౌండ్తో, నీ యొక్క కులము మతము బ్యాక్గ్రౌండ్తో. కానీ దేవుని రాజ్యములోనికి వచ్చినటువంటి తరువాత గమనించండి, దేవునితో కలిసి మనము యుద్ధము చేయబోతున్నాము. హల్లెలూయా. దేవుడే ఏ విధముగా మనము యుద్ధము చెయ్యాలో నేర్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆమేన్. గమనించండి, ఒక క్రమము చొప్పున మన జీవితములలో నేను పంచుకోబోయేటువంటి ఈ సత్యాలను ఎప్పుడో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక యుద్ధము ముందు వస్తుంది అని దేవుడు కొన్ని సమయాలలో ముందుగానే చెప్పేటువంటి వాడు. హల్లెలూయా. పరిస్థితులు ఎదురైతాయి అని చెప్పి అన్ని సందర్భాల్లో నేను చెప్పను, కానీ కొన్ని సందర్భాలలో దేవుడు ముందుగానే చెప్పుకుంటూ వెళ్తాడు. దేవుడు ముందుగా చెప్పినా, లేకపోతే అకస్మాత్తుగా నీ జీవితంలోనికి యుద్ధము ఎదురైనది అని నీవు అనుకున్నా, ఏ యుద్ధములో అయినా కూడా యేసు మన పక్షమునున్నాడు, విజయము మన పక్షముగా అది స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఎటువంటిదైనను సరే, ఏ పరిస్థితులైనను సరే, దేవుడే మన పక్షమున నిలిచి మన వైపున యుద్ధమును జరిగించి విజయమును దయచేసేటువంటి వాడు. దేవుని నియమాల ప్రకారము మనము వెళ్ళామంటే గమనించండి, ఆ నియమాలు చాలా చాలా కఠినమైనవైనప్పటికీ కొన్నిసార్లు ఏంటంటే మనము యుద్ధం చేయాల్సిన పని కూడా లేదు. హల్లెలూయా. దేవుడే ఆ యుద్ధమును జరిగించేస్తాడు. కొన్నిసార్లు అందుకే గత వారంలో పంచుకున్నా, ఏం చేయాలి అంటే, మీరు ఊరక నిలిచి ఉండి దేవుడు అనుగ్రహించు రక్షణను చూడండి. ఏంటి? ఊరక నిలిచి ఉండి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను మీరు. కొన్నిసార్లు దేవుడు చెప్పేశాడు, ఊరికేనే ఉండు, నువ్వేం మాట్లాడద్దు, నువ్వేం టెన్షన్ పడద్దు, నేనున్నా నీ పక్షాన, నేనే నీకు తోడుగా ఉన్నా, యుద్ధం నేనే చేసేదే, నువ్వు ఊరికేనే ధైర్యంగా నిల్చో, మౌనంగా నిల్చో, విశ్వాసంతో నిల్చో, దేవుడే నీ పక్షమున యుద్ధము జరిగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పేటువంటి మాటలు రాసుకోనండి. ఏంటనంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో వాట్ వీ హ్యావ్ టు, ఒక యుద్ధంలో మనం ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులు, ఆ పనులు ఎలాగా చేస్తే మన జీవితములలో విజయం వస్తుందో ఈ యొక్క వాక్య సందర్భంలో అనేక మార్లు నేను పంచుకున్నాను. ఈ వాక్యంలో నుంచి చాలాసార్లు తీసుకొని వచ్చి ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం కొత్తగా ఈ విషయాలను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఏంటంటే ఇక్కడ యూదుల పైన, యూదా రాజ్యము పైన రాజుగా యెహోషాపాతు ఉంటాడు. యెహోషాపాతు రాజు యూదుల రాజ్యం పైన రాజుగా ఉంటాడు. ఆయన రాజ్యం వెళుతున్న సమయంలో ఏమైనదంటే, ఒక గొప్ప సమూహము, 3 రాజులు అక్కడ రాయబడి ఉంది. ఇది అయిన తర్వాత మొదటి వచనంలోనే మోయబీయులు, అమ్మోయులు, మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగింపుము, వారు హసన్సోన్ తామారు అను ఏన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఏమైనదంటే ఇక్కడ ఉంటున్న పరిస్థితి వివరిస్తాను చూడండి. 3 రాజులు భూమి మీద అటాక్ చేశారు. 3 రాజులు, మోయబీయులు, అమ్మనీయులు, మోయేయులు, వీళ్ళు 3 కూడా భూమి మీద నుంచి చుట్టుముడుతున్నాడు యూదా దేశమును, యెహోషాపాతు రాజును, వారి యొక్క రాజ్యమును. అప్పట్లో ఇశ్రాయేలు దేశం సపరేట్ అయింది, యూదా దేశం కూడా సపరేట్గా ఉంది. యెరూషలేం ఎక్కడ ఉందో దాన్ని యూదా రాజ్యం అని అంటారు. ఈయనతో పాటు కొంతమంది ప్రజలు ఇశ్రాయేలు దేశం కథ ఇక్కడ లేదు. ఇక్కడ ఆ యూదా రాజ్యం మీద దండెత్తారు. భూమి మీద 3 వైపుల నుంచి, బహుశా అనుకుంటున్నాను ఏంటంటే 3 రాజులు ఆ జనం అంతా కూడా దాడి చేస్తుంటున్నారు. దాడి చేసి ఏం చేస్తున్నారంటే, ఎలాగైనా సరే ఇక యూదా రాజ్యమును నామరూపాలు లేకోకుండా సమస్తాన్ని కూడా కొల్లగొట్టేసి, చంపేసి, బానిసలుగా తీసుకుని దానిని నాశనం చేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతుంటున్నారు.
అదే టైంలో ఏంటి అని అంటే పరిస్థితి, కనీసము తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉన్నదా అయ్యా కనీసం అని అంటే సముద్ర మార్గం ఒక్కటే ఉన్నది. ఇంకా సముద్ర మార్గము గుండా అన్నా పోదాము అనుకున్నా కూడా ఏమైనదంటే అటువైపు నుంచి కూడా సిరియనుల దండు ఒకటి దాడి చేస్తూ ఉంది. సముద్ర మార్గంలో వాళ్ళు కూడా వచ్చి దాడి చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తుంటున్నారు. అంటే మన జీవితాలలో ఎట్లాంటి పరిస్థితి అంటే యెహోషాపాతు జీవితంలో ఎటువైపు కూడా వెళ్ళలేడు, ఏమి చెయ్యలేని పరిస్థితి. యెహోషాపాతు సైన్యము ఒక్కరుంటే వాళ్ళ సైన్యము 4 ఉన్నారు. అంతే కదా దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నది. 4 దండ్లు వాళ్ళు వస్తున్నారు, ఈయన ఎంతమంది? 4 వైపుల నుంచి వాళ్ళు చుట్టుముడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఎటువైపు తప్పించుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. ఏమి చెయ్యాలో కూడా అర్థము కానటువంటిది. కొన్ని సందర్భాలు కూడా మన జీవితాలలో ఇటువంటివేనండి. ఏమి చేయాలో కూడా మనకు అర్థం కాదు, ఏమి చెయ్యలేం, ఏమి చెయ్యడానికి కూడా జ్ఞానము సరిపోదు, బలము సరిపోదు. నలువైపుల నుండి పరిస్థితులన్నీ చుట్టుముట్టేటువంటి పరిస్థితులు. అప్పులు ఒకవైపున, రోగము ఒకవైపున, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఒకవైపున, పని ఉద్యోగము లేకుండా ఏ పరిస్థితులు కూడా అనుకూలత లేనటువంటి ఒకవైపున, కుటుంబంలో సపోర్ట్ లేనటువంటి పరిస్థితులు ఒకవైపున, ఏజ్ అయిపోతుంది అనేటువంటి పరిస్థితులు ఒకవైపున, లేకపోతే వ్యాపారం జరగడం లేదు అనేటువంటి పరిస్థితులు ఒకవైపున, ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము కానీ ఫెయిల్ అయిపోతున్నాం అనేటువంటి పరిస్థితులు ఒకవైపున, ఎంత ప్రయత్నించినా కూడా అన్నీ కూడా ఓటములు నష్టములే. ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా నష్టము 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 అనేటువంటిదే, నాశనం అనేటువంటిది కనపడేటువంటి పరిస్థితులు ఒకవైపున, ప్రయత్నించి అలసిపోయినటువంటి పరిస్థితులు ఒకవైపున, ఏదో దొరుకుతుందిలే అని ఆశపడి వెళితే వట్టి చేతులతో నిలబడేటువంటి పరిస్థితులు ఒకవైపున, పిల్లలు బాగుపడతారు అనుకొని చదివిస్తే ఫెయిల్ అయిపోయి నష్టపోయినటువంటి పరిస్థితులు ఒకవైపున, పెద్దగైన తర్వాత మమ్మల్ని ఏదో చూసుకుంటారులే అని అంటే తాగుడుకు బానిసలైపోయి అనారోగ్యములు తెచ్చుకొని నష్టములు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఒకవైపున, పెళ్ళైన తర్వాత బాగుంటారులే అనుకుంటే ఇబ్బందులు పడుతూ కొట్లాటుకుంటూ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో జీవితములను నాశనం చేసుకునే పరిస్థితులు ఒకవైపున, ఎటువైపు నుంచి చూసినా కూడా అయ్యో బాగుందిలే, పరిస్థితి అంతా బాగుందిలే అనుకునే లోపలే నలువైపుల నుంచి పరిస్థితులన్నీ చుట్టుముట్టడం. ప్రయత్నములు ఏమో చేస్తున్నావు, దేవుని దగ్గర ఏమో ప్రార్థన చేస్తుంటున్నావు, మొరపెడుతుంటున్నావు, దేవుని యొక్క పరిస్థితులు, ఆ సంకటములు అన్నీ కూడా ఎదురవుతున్నప్పటికీ కూడా గమనించు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలతో ఎన్నో పడుతున్నటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నీ కొరకే ఈరోజు నేను ప్రకటిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు బాగా గమనించండి, యెహోషాపాతు రాజు ఏం చేశాడో, ఎలాగా దేవుని దగ్గర తన జీవిత పరిస్థితులను, రాజ్య పరిస్థితులను, తన యొక్క ప్రజల పరిస్థితులను తీసుకొని వచ్చాడో, అలాగే మన జీవితంలో కూడా ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్, ఒక మార్గము యెహోషాపాతు రాజు జీవితంలో నుంచి అతడు ఎలాగ చేశాడో మన 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 దేవుని రాజ్యములో, మన బ్రతుకులలో, మన జీవితములలో పరిస్థితులు ఎదురైనప్పుడు ఇఫ్ వి ఫాలో దిస్, మనము ఈ విధమైనటువంటి మార్గములలో మన జీవితాలను కట్టుకున్నట్లయితే తప్పకుండా మన జీవితములలో, ఆ పరిస్థితులలో విజయం అనేది మనకు వచ్చే తీరుతుంది. పరిస్థితులలో మార్పు అనేది మనకు కలిగే తీరుతుంది. విజయం అనేది మనకు వచ్చే. హల్లెలూయా. మొదటిగా ఏంటంటే బాగా గమనించండి, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సిచ్యువేషన్. దేవుడు మొదటగా నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఇన్ యువర్ ప్రాబ్లం, నీ యొక్క పరిస్థితులలో
నీ సమస్యను బట్టి దేవుడు దాని మీద కనుదృష్టి ఉంచే ఉన్నాడు అనే ఆలోచన నీవు మనస్సులో నుంచి ఎప్పటికీ పోనీయద్దు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేవుడు ఆ ప్రాబ్లం మీద, నా జీవితము మీద, ఆ పరిస్థితుల మీద తన కనుదృష్టి పక్కకు తిప్పుకోలేదు. దాని మీద ఆయన కనుదృష్టి నిలిపే ఉన్నాడు అనేటువంటి దానిని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక సమస్య రాగానే, బాగా గమనించండి, రాగానే ఆ సమస్య బహుశా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నా కొంచెము కాలము అది పొడిగించే పరిస్థితులు, ఆలస్యమయ్యే పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు గమనించు వెంటనే మన నోట నుండి, మన మనసులలో పుట్టేటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవుడు నా మీద కనుదృష్టి పెట్టలే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా ఆ మాటను ఆయన అంగీకరించడంలా, ఎందుకో ప్రార్థనకు జవాబు రావడం లేదు. దేవుడు దీనిని బట్టి ఆలోచిస్తున్నాడా, దీనిని బట్టి నేను ఎంతగా మొరపెడుతుంటున్నా కూడా అది జరగడం లేదు. అసలు దేవుని యొక్క దృష్టిలో ఈ పరిస్థితులలో నా పైన ఆయన ఆలోచిస్తున్నాడా, నన్ను చూస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా? అటువంటి ఆలోచనలే చాలామందికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క జీవితంలో ఈవెన్ ఏ స్మాల్ మైన్యూట్ థింగ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ టు ద లార్డ్. ప్రతిదీ కూడా దేవునికి నీ జీవితంలో, ప్రతి చిన్నది కూడా నీ జీవితంలో దేవుడు దానిని కనుదృష్టి పెడుతున్నాడు, దానికి లెక్క చూసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కబెడుతున్నవి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదంటే, ప్రతిరోజు నేను స్నానం చేసాడు నా తలలో నుంచి వెళ్ళిపోయేటువంటి లెక్క కూడా దేవుడు రాచుకుంటున్నాడు. అర్థమవుతున్నదా దాని యొక్క వాక్యం యొక్క అర్థం? మీరు అనేకమైన పిచ్చుకల కంటే, ఈ యొక్క సమస్త జంతు జాతి కంటే, లేకపోతే సముద్ర జాతుల కంటే, పక్షి జాతుల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ మార్వెలస్లీ, అద్భుతముగా దేవుడు మానవుని తయారు చేశాడండి. అద్భుతముగా ఒక డాక్యుమెంటరీ, ఒక సైంటిస్ట్ చెబుతున్నటువంటి మాటలు నేను విన్నాను. ఈ కన్నులు చూసారా? ఈ కన్నులు ఉన్నాయి చూసారా? రూపింపబడినటువంటి రీతిని ఆయన వివరిస్తున్నాడు అన్నమాట. రూపింపబడినటువంటి రీతిని ఏంటి అని అంటే, ఈ కన్నులలో అంట మినిమం ఏంటి అని అంటే 13 కోట్ల 13 మిలియన్స్ అని అన్నాడు ఆయన. సారీ, 13 కోట్లు కాదు, 13 మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట ఈ కన్నులలో, ఈ కళ్ళల్లో. అంటే ఆయన చెప్పడం ఏంటంటే, ఈ కన్నులు తయారు చేయబడడానికి కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉండాలి అని చెప్పాడు ఆయన సైంటిఫిక్ లాంగ్వేజ్లో. అంత అద్భుత రీతిగా ఈ కన్నుల నిర్మాణము జరిగింది. అంటే ఒక ఇంజనీర్ ఎంత చక్కగా దానిని అమరిస్తే ఆ అమరికలు ఉంటాయో, ఆ కట్టడం ఉంటుందో, అతని యొక్క పనితనం ఉంటుందో, అంత అద్భుత రీతిగా ఈ కనులలో ఉంటున్నటువంటి సెల్స్ అన్నీ కూడా, లింక్స్ అన్నీ కూడా, ఒకదానికొకటి నరములన్నీ కూడా అంత అద్భుతముగా అమర్చబడ్డాయి అంట. ఏదో చెల్లాచెదురుగా పడిపోలేదంట, అవన్నీ కూడా అమర్చబడ్డాయి అని చెప్పాడు అనమాట ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటనంటే, ఇది అమర్చడానికి ఎవరో ఒక ఇంజనీర్ ఉండాలా, ఇంజనీర్ లేకుండా దీనిని అమర్చలేరు. హల్లెలూయా. మన దేవుడే మన గొప్ప ఇంజనీరు. హల్లెలూయా. దట్ మీన్స్ ఎవ్రీ సింగిల్ థింగ్, ప్రతి చిన్నది కూడా మన శరీరంలో ఉంటున్న పరిస్థితులలో ఉంటున్న ప్రతి చిన్నదానిని కూడా దేవుడు గమనించుతూనే ఉంటున్నాడు. హల్లెలూయా. సమస్య రాగానే, ఇరుకు రాగానే బాగా గమనించాల్సినటువంటిది ఏంటంటే, మొదటగా మనం దేవుడు ఆ పరిస్థితి మీద, ఆ సంకటముల మీద, వాటి పైన దేవుడు కనుదృష్టి నిలిపాడు. మన జీవితముల మీద ఆ కనుదృష్టి ఎక్కువగా ఉంటున్నదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే నీకు సమస్య ఎదురైతే ఇంకా ఎక్కువ కనుదృష్టి ఆయన నీ పైన ఉంచుతాడు. హల్లెలూయా. ఇంకా ఎక్కువ కనుదృష్టి. ఈ పరిస్థితులలో నా కుమారుడు నా కుమార్తె ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు, ఏ విధముగా వారి జీవిత శైలి ఉంటుంది, ఏ విధముగా వారు నా మీదకి ఆధారపడడానికి వస్తారు. యెహోషాపాతు రాజు అదే చేస్తున్నాడు. 20వ అధ్యాయం 3వ వచనం, 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఏం చేస్తున్నాడు ఆయన? భయపడ్డాడు. అన్ని పరిస్థితులు వస్తే భయపడకపోవడానికి సూపర్ మ్యాన్లు కాదు కదా అక్కడ. హల్లెలూయా. ఏం చేశాడు? భయపడ్డాడు. భయపడి ఆయన ఏం చేస్తున్నాడంటే యెహోవా యొద్ద విచారించడానికి. ఏం చేశాడు ఆయన? యెహోవా యొద్ద విచారించడానికి తన కనుదృష్టిని, తన జీవితమును, తన పరిస్థితిని బాగా గమనించండి. పరిస్థితులు మన జీవితాలలో ఎదురవ్వగానే ఒక సంఘటన ఈ మధ్యకాలంలో ఒక చోట జరిగిన సంఘటన పంచుకుంటాను. ఏంటనంటే భర్త చనిపోయాడు. ఒక ఆమెకి భర్త చనిపోయాడు. దేవుణ్ణి చాలా కాలమైంది నమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకొని కూడా చాలా కాలమైంది. భర్త చనిపోయారు. కుమార్తె వివాహం చేసుకుని వేరే ఊరికి వెళ్ళేది. ఆమె ఒకటే ఉంది, ఒకటే కుమార్తె. ఏమైనదంటే ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉంది. అంతకుముందు ఆయన చనిపోకముందే వారి ఆస్తులు కావాలి అని చెప్పి వారి అన్నదమ్ములు, ఎవరు చనిపోయిన వ్యక్తి యొక్క అన్నదమ్ములలో కొద్దిమంది, మాకు ఆస్తులు కావాలి అని చెప్పి, మీకు ఎవరు లేరు, ఆడపిల్లలే ఉండేది, మగపిల్లలు ఎవరు లేరు కదా అని చెప్పి కొద్దిగా హరాస్ చేశారు వాళ్ళని. అలా అయితే దేవుని నమ్ముకున్నారు, నమ్ముకొని వెంబడించేటువంటి వారే. కానీ ఏమైనదంటే ఒకానొక రోజు రాత్రి 9-10 గంటల టైంలో కాల్ వచ్చింది. ఏంటి అని అంటే భయపడుకుంటూ ఫోన్ చేసింది, వణుకుకుంటూ ఫోన్ చేసింది, ఏడ్చుకుంటూ ఒక ఆమె ఫోన్ చేసింది. ఏంటి అని అంటే, అన్న మా ఇంటి మీదకి మా భర్త బంధువులు ఒక 7-8 మంది వరకు నల్లటి ముసుగులు వేసుకొని వర్షములో నన్ను ఏదో చేయడానికి వచ్చారు. నాకు భయం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటో సంఘటన, నన్ను చంపేస్తారేమో అనేటువంటి భయము వచ్చింది. వాళ్ళు వచ్చి నేనైతే గెడి పెట్టుకున్నాను, తలుపేసేసాను. వాళ్ళు వచ్చి వదిన తలుపు తీయని తలుపు తడుతుంటున్నారు. నేను తీయలేదు, నాకు భయం వేసింది, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఎందుకు వచ్చారో ఏంటి అనేటువంటిది నేను అడిగాను. వాళ్ళు తలుపు తీమ్మా అని అంటున్నారు, కానీ నాకు భయం వేసి నేను తీయలేదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఇంతకుముందు కూడా మా ఆస్తి విషయంలో వాళ్ళు వచ్చారు, మాది ఊరి బయట కొంచెం దూరంలో ఇండ్లు ఉంటుంది, కాబట్టి నేను భయపడి తీయలేదు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, భయం వేస్తున్నది, నాకెవరు తోడుగా లేరు. ఫోన్లు చేశాను మా బంధువులకి, అల్లుళ్ళకి, వస్తామంటున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయమని చెబితే వెంటనే ప్రార్థన చేశాను. మళ్ళీ నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఫోన్ చేశాను అనమాట. ఎవరమ్మా వాళ్ళు అంటే, మా ఆయన బంధువులు. వాళ్ళు ఆయన చనిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగాను. అడిగితే ఏమో అన్న తెలీదు, ఎంతమంది వచ్చారు, ఒక దాదాపు రాత్రి అయ్యిందన్న, కరెంటు కూడా లేదు, వర్షం ఫుల్గా పడుతూ ఉంది, ముసుగులు వేసుకున్నారు, నల్లటి ముసుగులు ఉన్నాయి, ఒక 7-8 మంది వరకు వచ్చారన్న. ఎందుకు వచ్చారు అని అంటే, ఏమో అన్న తెలియదు, నన్ను చంపడానికి వచ్చారేమో, చంపితే వాళ్ళ ఆస్తి ఆక్యుపై చేసుకోవాలి అనేటువంటి భయంతో వచ్చారు అనేటువంటి మాటలు చెప్పారు. అమ్మ నాకెందుకు అట్లా అనిపించడం లేదు, వర్షం అంటున్నావు, ముసుగులు అంటున్నావు, వదిన తలుపుది అంటున్నావు, నువ్వు ఏమైనా భయపడ్డావేమో వాళ్ళు అనవసరంగా అంటే, లేదన్నా వాళ్ళంతా కాటవాళ్ళు, వాళ్ళు గెట్టోళ్ళు, లేకపోతే కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు వాళ్ళు అనేటువంటి. లేదమ్మా నాకెందుకు అట్లా అనిపించడం లేదు, నాకు అర్థం కావట్లేదు, నువ్వేదో పొరపాటు పడినట్లున్నావు అని అంటే, లేదన్నా ఖచ్చితంగా వాళ్ళు చంపడానికే వచ్చారంటే, సరేలే అమ్మా అని అన్నాను. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు, అన్న మేము కనుక్కున్నాము, వాళ్ళు వచ్చినది మమ్మల్ని ఏదో చేయడానికే, నన్ను ఏదో చేయడానికే వచ్చారన్న అని అంటే, అప్పటికీ నాకు నమ్మకం కలగడం లేదు. నమ్మకం కలగకపోతే ఎవరు చెప్పారమ్మా నీకునంటే, వేరే వాళ్ళ దగ్గరన్నా కనుక్కున్నాము, ఏంటి అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయడానికే వచ్చారు అనేటువంటిది వచ్చారంటే, అవునమ్మా అట్లయితే డైరెక్ట్గా మీరు ఏదన్నా పెద్ద మనుషులను ఏదైనా పిలిచి మాట్లాడి ఇదేదో సెటిల్ చేయండి, ఇట్లా చేయొద్దండి, లేదంటే నువ్వు అక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసుకొని వెళ్ళు, బయటికి వచ్చేసి అక్కడ ఊరి బయట ఉండకోకుండా అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అమ్మేయమంటావు అన్నట్టు అమ్మేసి ఎక్కడన్నా ఇంకా చంపడానికి వస్తామన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నావు, అమ్మ భర్త లేడు,
చనిపోయాడు అన్న, ఇంకెట్లా పరిస్థితి అని అన్నాను. అంటే అట్లా అంటావా అన్న అంటే, తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, ఎవరు చెప్పారమ్మా మీకు అని అడిగాను. అది అన్న వేరే వాళ్ళ దగ్గర మేము విచారించినాము, అక్కడ కొద్దిగా ఎవరో ఏదో వేసి ఏదో చూసి చెప్పేటువంటి వాళ్ళు ఎవరో తాయెత్తు మహిమలు అన్నమాట. అన్నీ జ్యోతిష్కాలు, చేతబడులు, లేకపోతే పూజలు, లేకపోతే రకరకాలవన్నీ వేసి ఫలానా ఉంది అని చేసి చెప్తారు చూసారా. ఏమీ లేకపోయినా మందు పడిందని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తుంటారు చూసారా. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది నేను అన్నాను, మీరు వెళ్ళారా అని అడిగాను. చాలా కాలం నుంచి దేవుని లేదన్నా మేము వెళ్ళలేదు, మమ్మల్ని అడిగారు మీరు రండి చొప్పిస్తామని అంటే, మేము యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళము, మేమైతే రాము అవన్నీ చొప్పించుకోమని చెప్పినారు, కానీ వాళ్ళైతే కనుక్కొని చెప్పినారన్నా మా దగ్గర అన్నాడు. ఎవరు? వేరే వాళ్ళు కనుక్కొని వీళ్ళకి చెప్పారంట. వీళ్ళకు చెప్పారు. వెంటనే కోపం వచ్చింది నాకు. మీరు నమ్ముకొని ఎన్నేళ్ళు అయింది దేవుణ్ణి? చాలా సంవత్సరాలు అయింది. మరి ఇవన్నీ చేయకూడదని మీకు తెలియదా? బుద్ధి లేదా మీకు? అర్చన అట్లా తిట్టేశాను నేనైతే. బాధ వేసిందండి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తర్వాత ఇంకా జ్యోతిష్కాలు, ఇంకా ఈ పూజలకు సంబంధించినవి, వర్జాలు, ఏంటది రాసులు చూసుకోవడాలు, అమావాస్య, పౌర్ణమి, చిలక జోస్యాలు, లేకపోతే టీవీలలో ఈరోజు ఈ రాశి ఫలం ఇది. సిగ్గు లేదా? తెలివి లేదా? అటువంటివి చేయువాడు స్వజజపు వానితో సమానమని దేవుని వాక్యం చెబుతుంది. చేతబడులు చేసేటువంటి వారితో పాలు పొందుతున్నారని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. వారి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారంట. నేను అన్నాను, ఎవడు చెప్పాడు అంటే, వాడెవడో చెప్పాడని వీళ్ళు నమ్ముతున్నారంట. బుద్ధి ఉందా, తెలివి ఉందా మీకు? ఫస్ట్ వాళ్ళకు ఫోన్ చేయండి. ఎవరికి? వచ్చిన వాళ్ళకి. ఎవరికి? మీ మరిది ఎవరో వచ్చారంటున్నావు కదా, అతనికి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. అప్పుడు మీరు ఒక క్లారిటీకి రండి. హల్లెలూయా. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశారు. అన్న ఫోన్ చేశాం వాళ్ళకు, ఏమైందన్నా, ఏమైంది అని అడిగితే, లేదన్నా మా యొక్క ఏరియాలో, మా కాలనీలో పెళ్ళికి వచ్చారంట. ఎలాగా? పెళ్ళికి వచ్చారంట. పెళ్ళికి వస్తే కరెంటు పోయింది. ఫుల్ వర్షం, ఆ రోజు ఫుల్ వర్షం వస్తే కరెంట్ వెళ్ళిపోయింది. అందరూ పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏముంటాయండి, ఈ టవాళ్ళు ఉంటాయి. వర్షం పడుతోంది కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా టవాళ్ళు వేసుకొని వచ్చారు. టవాళ్ళు వేసుకొని వచ్చి మా వదిన ఇండ్లు ఉందనుకొని చెప్పి, ఇంట్లో అన్న కొద్దిసేపు వర్షం తగ్గేంతవరకు ఉందామనుకోని వదినా అని ఏదో పరిస్థితులలో వాడు తలుపు కొడితే, ఈమె పరిస్థితి ఏమి, భయపడిపోయి ముసుగులు వేసుకొని వచ్చారు. నల్ల ముసుగులు వేసుకున్నారు. ఫుల్ వర్షంలో వచ్చారు, మమ్మల్ని చంపేస్తారనేటువంటి భయము. హల్లెలూయా. ఆ భయంతో కొన్నిసార్లు మన జీవితములలో భయము మనల్ని అనాలోచితుల గుండా పంపిస్తుంది, ఇతర మార్గముల గుండా వెళ్ళేటువంటి విధముగా చేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పరిస్థితులు జరిగినప్పుడు, నష్టములు జరిగినప్పుడు, ఇరుకులు జరిగినప్పుడు, ఇబ్బందులు జరిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయడం మానేసి, నాకు అప్పుడే అర్థమైంది, ఆమె చెప్పినటువంటి పరిస్థితులలో, అరే వర్షం పడతా ఉంది, ముసుగు వేసుకొని ఉన్నాడు, వచ్చి తలుపు తడతా ఉన్నాడు, అది 6-7 మంది ఉన్నారు, ఒక ఒంటరి ఉంది, ఆమెను చంపడానికి ఇంతమందిని గుంపేసుకొని వస్తాడా? అది రాత్రి 10 గంటల కాడ మంచి వర్షం పడే టైంలో వస్తారా? ఏమండి, అర్థమవుతా ఉన్నదా? వాళ్ళు ముసుగేసుకున్నారు అంటున్నా. అక్కడికి ఆమెకి, అమ్మ వర్షం పడతా ఉంది, ముసుగేసుకొని ఉంటారు, కప్పుకొని ఉంటారు పైన. ఏ పరిస్థితులలో వాళ్ళు ఏ అవసరతలో వచ్చారో ఆఖరికి చెప్తారన్నా, నువ్వు చెప్పిండేది కరెక్టే అన్నా అంటారు. దానికి దేవుని దగ్గర విచారణ చేయాల్సిన పర్లే, కొంచెం జ్ఞానం ఉపయోగిస్తే సరిపోయేది. మళ్ళీ దయ్యాల దగ్గరికి పోయారు విచారణ చేయడానికి. హల్లెలూయా. అర్థమవుతున్నదా? పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు విచారణ చేయడానికి? దేవుని దగ్గరికి వెళ్తున్నావా, లేకపోతే ఈ దేవునికి వ్యతిరేకమైన దయ్యములలో వెంబడించేటువంటి మార్గములలో వెళ్తున్నారా? జాగ్రత్త. మంచి మాదిరి మనము యెహోషాపాతు ఏర్పాటు చేశాడు. భయం వచ్చినది, క్యాబినెట్ మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు, నలువైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టారు. ఏమి చెయ్యాలన్నా కూడా, బయటికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలన్నా కూడా, ఒకరికి 4 శత్రువులుగా, ఒక వ్యక్తికి 4 ఒకవైపున ముట్టి చంపేసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అర్థం కాని పరిస్థితులు ఉంటున్నాయి. అతని జీవితంలో అతడు చేసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? తన హృదయమును, తన మనస్సును దేవుని ఎదుట విచారణ చేయడానికి నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. మొదటగా మనము చేయాల్సిన పని,
మన జీవితములలో శ్రమ ఎదురైనప్పుడు మనకు మొదటగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన 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 మనస్సును, మన శరీరమును, మన పరిస్థితులు అన్నింటినీ దేవుని ఎదుటికి తీసుకొని రావాలి. సమస్య మీ జీవితంలోనికి రాగానే మీ జీవితంలో ఏది మీకు ఫ్లాష్ అవుతుందో అదే మీ దేవుడు. సమస్య వచ్చిందా, నీకు లాయర్లు మెదిలారా? లాయర్లే నీ దేవుళ్ళు. డబ్బు మెదిలిందా, డబ్బుతో నా సమస్య తీరుతుంది అనుకున్నావా? డబ్బే నీ దేవుడు. నీ యొక్క బలము, నీ బలగమును చూసుకున్నావా? అదే నీ దేవుడు. అలా కాదు, ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే నా దేవుడే నా పక్షమున నిలబడతాడు అనేటువంటి దేవుని పైన నీవు కనుదృష్టి పెట్టావా, నీ దేవుడే నీ దేవుడుగా నీ జీవితంలో విజయం అనుగ్రహించగలడు. మొదటగా దేవుని పైన నీ కనుదృష్టి నిలప. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. యుద్ధము ఎదురైందా దేవుని పైన ఆధారపడాలి. ఆమేన్. రెండవదిగా గమనించాల్సింది ఏంటంటే నీ దేవుడు పక్కనున్న వాళ్ళతో చెప్దాం, పక్కనున్న వాళ్ళతో, నీ దేవుడు నీ జీవితంలో ఉన్న అతి పెద్ద, నేను చెప్పినట్టు చెప్పాలా, అతి పెద్ద సమస్య కంటే గొప్ప దేవుడు, అతి గొప్ప దేవుడు. హల్లెలూయా. పర్వతములు సైతము ఆయన సన్నిధిలో మైనము వలె కరుగునుగాక, సింహములు సైతము ఆయన సన్నిధిలో వాటి నోర్లు మూయబడునుగాక, అగ్ని అయినను సరే హల్లెలూయా చల్లటి మంచులాగా ఉండునుగాక. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. నీ సమస్యల కంటే, ఇరుకుల కంటే, ఇబ్బందుల కంటే, శోధనల కంటే హల్లెలూయా. ఒక్కసారి మీరు వాచ్ ద డిస్కవరీ లేదన్న యూట్యూబ్లో ఒక్కసారి ఈ భూమిని, ఆకాశాన్ని, నక్షత్ర మండలాలనంతటినీ చూసేటువంటి ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఆ వీడియో ఎలా వస్తుందనంటే, మీరు చూడండి, దాన్ని చెబుతున్నాను నేను. ఎలా వస్తుందంటే, భూమి మీద మానవుడు ఒక చోట ఉన్నాడు, నేనున్నా. హల్లెలూయా. నా మీద నుంచి ఫోకస్, దాని యొక్క వీడియో ఫోకస్ ఫస్ట్ ఆకాశంలోకి పోతుంది. ఆకాశం నుంచి భూమిని దాటి ఆకాశం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సూర్యుని చూపిస్తారు. వీడియోలు సోషల్ మీడియాలో చూసేటువంటి వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. ఆ తర్వాత మన పాలపుంత లేకపోతే మన సోలార్ సిస్టమ్ను దాటి ఆ వీడియో వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మిల్కీ వే, పాలపుంత. మన సోలార్ సిస్టంలో అయితే 9 గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు అంటారు కదా మన సోలార్ సిస్టమ్. సూర్యుని పరగణలో సూర్యుని దాటిన తర్వాత మిల్కీ వే అంటారు. మిల్కీ వే ఏంటంటే మినిమం అన్నా కూడా 300 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని? 300 బిలియన్ నక్షత్రాలు మన పాలపుంతలోనే. ఇట్లాంటి పాలపుంతలు ఎన్ని బిలియన్లు ఉన్నాయో కొంచెం దాటుకొని పోతే, పాలపుంతలు ఎన్ని ఉన్నాయో అంటే, పాలపుంతలు అంటే మిల్కీ వేస్, గ్యాలక్సీస్ అన్నమాట. ఈ నక్షత్రాలను, భూమి మండలాలను, చంద్రులను, ఇట్లా 300 బిలియన్లు ఎన్నున్నాయో కూడా లెక్క లేదు. అందుకనే దేవుడు అంటాడు, ఆకాశ నక్షత్రాలను అబ్రహాముకు చూపించి వీటిని లెక్క పెట్టగలవా? ఎవరు లెక్క పెట్టలేరు. హల్లెలూయా. అంటే వాటన్నింటినీ ఆయన ఈ ప్రపంచములను, విశ్వములను అంతటినీ కూడా, యూనివర్స్ని అంతా కూడా ఒక గ్యాప్లో ఆయన పెట్టాడు. ఒక గ్యాప్లో. దానినే మనం ఏమంటున్నామంటే స్పేస్. ఏమంటున్నాము? స్పేస్, లేకపోతే యూనివర్స్, లేకపోతే విశ్వము అని అంటున్నాం. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి? ఈ విశ్వాన్ని అంతటినీ కూడా కలుగజేసినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ విశ్వాన్నంతటినీ కలగజేసినటువంటి వాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడైనను కూడా ఇంత చిన్న నీ సమస్య మీద తన కనుదృష్టి పెడుతున్నాడు. ఇంత చిన్న సమస్య దానితో పోల్చుకున్నప్పుడు ఎంతండి? హల్లెలూయా. హి హస్ సీన్. మానవుని తయారు చేసినప్పుడు దేవుడు చూశాడు. మొదటగా అన్నిటిని ఆయన తయారు చేశాడు. సముద్ర జీవులను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జంతువులను అన్నింటినీ తయారు చేశాడు. ఆరో రోజు వచ్చింది. ఆరో రోజు తయారు చేయడానికి ఆయన మట్టిని తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు? ఆయన చేతుల్లోకి మట్టిని తీసుకుంటున్నాడు.
ఒకవైపున ఆకాశ పక్షులు చూస్తున్నాయి, ఒకవైపున భూమి మీద ఉన్న జంతువులు చూస్తుంటున్నాయి, ఒకవైపున సముద్రంలో ఉంటున్నటువంటి చేపలు చూస్తున్నాయి. చేపల్ని తయారు చేస్తాడా? జంతువుల్ని తయారు చేస్తాడా? హల్లెలూయా. లేకపోతే పక్షుల వైపున చూస్తున్నాడా? అన్నీ మా వైపున చూస్తున్నాడు అనుకున్నాడు కాదు. హల్లెలూయా. ఆయన తన వైపున చూచుకొని తన కుమారుణ్ణి ఆయన తయారు చేశాడు. తనను తాను చూసుకొని, తన లోపట చూసుకొని తను ఎలాగ ఉండాలనుకున్నాడో, ఆమేన్, తన రూపంలో, తన పోలిక చొప్పున, తన స్వభావము చొప్పున దేవుడు మానవుని తయారు చేశాడు. హైయెస్ట్ క్రియేషన్, అత్యంత గొప్ప సృష్టి. ఈ విశ్వములో అత్యంత గొప్ప సృష్టి ఎవరంటే మానవుడే. అంత అద్భుత రీతిగా మానవుని తయారు చేశాడు దేవుడు. నీ సమస్యల కంటే, నీ ఇబ్బందుల కంటే, రోగముల కంటే, వ్యాధుల కంటే, కన్నీటి కంటే, నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల కంటే మన దేవుడు గొప్పవాడు. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ విధమైన నెగిటివ్ థింగ్స్ మనసులోనికి వచ్చినా వెంటనే నేను చేసే పని ఏంటో తెలుసా? లేచి నిలబడి చేతులు పైకెత్తి, ప్రభువా నేను నీకు చెందినవాడను, ఐ బిలాంగ్స్ టు యూ లార్డ్, మై టైమ్ బిలాంగ్స్ టు యూ, మై లైఫ్ బిలాంగ్స్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ డూ మై లార్డ్ అనడమే. హల్లెలూయా. నా సమయము నీది, నా జీవితం నీది, నా బ్రతుకు నీది. నీవు ఏ సమయంలో ఏమి చేయాలనుకుంటావో అదంతా చేసుకుంటూ వెళ్ళిపో ప్రభువా, అంతే తప్ప ఏది నేను భయపడను. హల్లెలూయా. మనసుకు నెమ్మది కలుగుతూ ఉన్నదన్నమాట, ధైర్యం కలుగుతూ ఉంటున్నది. దేవుని యొక్క మాటలు మాట్లాడినప్పుడు, పలికినప్పుడు మనకు ధైర్యమే కలుగుతుంది. హల్లెలూయా. ఏ పరిస్థితులన్నా రానియండి, ఏం చేయగలవండి? ఏమి చేయలేవు కదా. ఆలస్యం అవుతుందా? కానీ దేవునికి తెలియకుండా సమయం దాటిపోతుందా? పోదు కదా. హల్లెలూయా. ప్రతి దానిని దాని సమయములలో రమ్యముగా చేసినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏది కూడా నీ చేతులు దాటిందని నువ్వు అనుకుంటున్నా, చేతులు దాటిపోవాలంటే, దేవుని చేతులు దాటాలనంటే ఈ విశ్వాన్నే దాటాలా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతులు యొక్క విశ్వమును కలుగజేశాయి కాబట్టి ఆయన చేతులు దాటాలంటే ఈ విశ్వాన్ని దాటాలా. హల్లెలూయా. కాబట్టి ధైర్యం ఉంచుము, నమ్మకం ఉంచుము. హల్లెలూయా. మూడవదిగా ఏంటనంటే, గమనించండి, యెహోషాపాతు రాజు ఏంటంటే, ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి హీ ఫోకస్డ్ ఆన్ ద లార్డ్. ఏంటంటే, మూడవదిగా అతను చేసేది దేవుని దగ్గర విచారణ చేయడానికి తన మనస్సును నిలిపాడు. దేవుని దగ్గర విచారణ చేయడానికి ఏ పరిస్థితి వచ్చినా మీకు చెప్పగలిగినటువంటి అనుభవంతో చెబుతున్నా, విజయము పొందుకున్నటువంటి అనుభవంతో చెబుతున్నా. హల్లెలూయా. ఈ మాట మళ్ళీ చెబుతున్నాను, విజయములు పొందుకునేటువంటి అనుభవంతో చెబుతున్నా. మొదటగా దేవుని దగ్గరే విచారణ చెయ్యి. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడయ్యా ప్రార్థన అంటే, రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత హీఈస్ ప్రైజింగ్ ద లార్డ్. విచారణ చేయడానికి వెళ్ళాడు. మొదటగా తన సమస్య కంటే ముందుగా ఏం చేస్తున్నాడంటే స్తుతించడం ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడు ఆయన? స్తుతించడం. ద బెటర్ వే టు ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మొదటగా స్తుతితోనే తన ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. అయ్యా, బలము కలిగిన వాడవు, సృజించినటువంటి వాడవు, తయారు చేసినటువంటి వాడవు, నిన్ను ఎదురించుటకు ఎవరికి కూడా బలము చాలదు. హల్లెలూయా. ప్రార్థన చేయము, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టం. ప్రభువా, నా బలము నీవే, నా శక్తి నీవే, నా ధైర్యము నీవే, నా యొక్క ఆదరణ నీవే, నా నిబ్బరము నీవే. ప్రభువా, నాతో యుద్ధము చేయువారితో యుద్ధము చేయువాడవు నీవే, నా పక్షమున యుద్ధము చేసి నాకు విజయమునిచ్చువాడవు నీవే. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో అతని స్తుతితో అతను ప్రారంభిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో అయినా మొదట మనము స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, ఆయన నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి
నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చినన్న మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, రక్తం కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టినడలా నీవు ఆలకించి మమ్ము రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామగుణత కొరకు ఈ యొక్క పరిశుద్ధ స్థలమును కట్టించితిమి. నీ పేరు ఈ మందిరంకు పెట్టబడను కదా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే యెహోషాపాతు, బాగా గమనించండి, ఎప్పుడైనా ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, దేవుని దగ్గర మొదట వాగ్దానం పొందుకోవాలి. యెహోషాపాతు ఇప్పుడు సమస్య వచ్చింది, ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. మొదట ఆయన స్తుతిస్తున్నాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ బాగా గమనించండి, అబ్రహాముకు నువ్వు శాశ్వత కాలం సమాధానంగా ఉండేనని నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేశావు కదా, వీళ్ళందరినీ ఎల్లగొట్టి ఈ దేశాన్ని వాళ్ళకి ఇస్తానని. అక్కడ అంతకు మునుపు చేసిన వాగ్దానం ఎవరికి? అతని యొక్క పితరులకు చేసిన వాగ్దానం. హల్లెలూయా. అతని పితరులకు చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని అడుగుతున్నాడు దేవుని దగ్గర, అయ్యా ఇక్కడ ఒక మందిరం కట్టుకున్నాం కదా మేము, ఈ మందిరములో చేసి నువ్వు సొలొమోను సమయంలో అతనికి మందిరము కట్టినటువంటి తర్వాత నీ యొక్క ప్రశస్తమైన షకీనా సన్నిధి దిగి వచ్చినప్పుడు, అయ్యా ఇక్కడ చేసే ప్రార్థన పైన నాకు అనుదృష్టి నిలుపుతాను అని నేను చెప్పావు కదా, అబ్రహాముకేమో ఈ దేశమునిస్తానన్నావు, యెరూషలేములో కట్టిన ఈ మందిరములో నిలబడి చేసే ప్రార్థనకు నీవు జవాబిస్తానన్నావు. కరువైనా, యుద్ధమైనా, తెగులైనా, శ్రమలైనా మాకు ఎదురైనప్పుడు మీరందరూ వచ్చి నిలబడి ప్రార్థన చేస్తే మాకు సమాధానం ఇస్తానన్నావు కదా, ఇదిగో అయ్యా మేము వస్తున్నాము. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసా? గతములో దేవుడు చేసిన వాగ్దానములు, దానిని నెరవేర్చిన క్రమము, దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. అయ్యా ఇంతకుముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు, వాగ్దానాలు నువ్వు నెరవేర్చావు, మరి ఇప్పుడు మళ్ళీ నాకు శ్రమ వచ్చింది, మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, నీ సన్నిధిలోనే వెతుక్కుంటూ వచ్చాను. కొంతమంది కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అప్పుడు విజయం పొందుకుని తర్వాత గర్వం పెరిగినప్పుడు మళ్ళీ సమస్యలు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళరు. అప్పుడు ఎందుకంటే ఆశీర్వదింపబడి ఉంటారు, ధనవంతులు ఉంటారు, గొప్ప స్థానంలో ఉంటారు, ఉన్నత పదవుల్లో ఉంటారు, హెచ్చింపబడుతూ ఉంటారు. ఆ టైంలో ఏమైపోతుందో తెలుసా? గర్వం. దేవుని దగ్గరికి రారు. వాళ్ళ బలము, వాళ్ళ శక్తి, వాళ్ళ డబ్బు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాలిబర్ చూపించుకోవడానికి. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు మళ్ళీ? హల్లెలూయా. అంతకుముందే 19వ అధ్యాయంలో తను దేవుని దగ్గర తన హృదయాన్ని, తన ప్రజల యొక్క హృదయాన్ని స్థిరపరిచాడు. తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. ఆ దేశంలో ఉంటున్నటువంటి విగ్రహారాధన అతను తొలగించాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆ శ్రమ, ఆ పరిస్థితులన్నీ దాటిన తర్వాత ఆయనకు శ్రమ వస్తున్నది. అందుకే ఈ వాక్య భాగం చదువుతుంటున్నప్పుడు ఎక్కడ కూడా అండి మా పాపములను బట్టి క్షమించమనే మాట నాకు కనపల్లా. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యెహోషాపాతు మొరపెడుతున్నాడు, అయ్యా మా పాపములను క్షమించు అనేటువంటి మాట ఈ వాక్య భాగంలో అతనికి కనపల్లా. అతని ప్రార్థనలో ఎక్కడైనా ఇక్కడ కనపడిందా? కనపడలేదు. ఎందుకంటే 19వ అధ్యాయంలోనే అతడు దేవుని దగ్గర తన యొక్క జీవితమును సరి చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్నత స్థలముల పైన ఉన్న విగ్రహములను, పరిస్థితులను, లేకపోతే అన్నింటినీ కూడా రిఫార్మేషన్ తీసుకొని వచ్చాడు. రిఫార్మేషన్ మీన్స్ ఆ దేవునికి వ్యతిరేకమైన, అసహ్యకరమైనటువంటిది అది ఏదైనాను సరే దానిని దేశం నుంచే తొలగించేశాడు. తొలగించిన తరువాత అతనికి యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాడు. భయం ఉన్నది, కానీ దేవుడు సహాయం నాకు చేస్తాడనే ధైర్యంతో వెళ్తున్నాడు. పాపము చేసినప్పుడు వెళ్ళే మనస్థితి ఒకటి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో మనము నీతిగా బ్రతుకుతూ వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టేసే మనస్థితి ఒకటి ఉంటుంది. పాపము చేసినప్పుడు పాపాలను క్షమించు ప్రభువా అని వెళ్తాం. దేవుని యొక్క సన్నిధిలో నీతిగా ఉంటున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? దేవుని యొక్క మాటలను పట్టుకొని బ్రతుకుతున్నప్పుడు అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. యెహోషాపాతు యొక్క పరిస్థితి అదే ఇక్కడ. హల్లెలూయా. యెహోషాపాతు వెళ్తున్నాడు, అలాగని చెప్పి పాపం చేసే దేవుడు చేయి విడిచిపెడతాడని అర్థం కాదు. కానీ ఇక్కడ ఉంటున్న పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా వెళ్ళి మొరపెట్టడానికి, దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి మొరపెట్టడానికి దేవుడు కృప చూపాడు అతనికి. ఆమేన్. హల్లెలూయా. ఆల్వేస్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. దేవుని యొక్క సన్నిధిలో మన పాపములను, మన అతిక్రమములను, దోషములను, అపరాధములను, దోష శిక్షను కొట్టివేసేటువంటి మన దేవునికే మనము లోబడాలి.
హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వస్తాయి మన పాపములను బట్టి. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వస్తాయి మనల్ని హెచ్చించడానికి. హల్లెలూయా. పాపమును బట్టి శ్రమలు వచ్చినప్పుడు తగ్గించుకొని మారు మనస్సు పొందు. లేకపోతే నీ జీవితంలోనికి నీ ప్రమేయం లేకుండా శ్రమలు ఎదురు. ఎందుకంటే యుద్ధములు, పోరాటములు అనేకములు మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోనికి వచ్చే పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ఎదురవుతుంటాయి. అయినప్పటికీ నీ పక్షమున నీ దేవుడు, ముందుగానే నీ పక్షమునుగా నీ దేవుడు నీ వైపున యుద్ధము జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మొరపెట్టాడండి దేవునికి, మొరపెడుతూ ఉంటే 12వ వచనంలో అతను అంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటనంటే, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటను మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ముగించాడు అక్కడ. అయ్యా, మాకు శక్తి లేదు, మాకు బలము లేదు, మాకు జ్ఞానము లేదు, ఏమి చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు, నాకు సహాయం చెయ్యి. నేను చెప్పినంత తేలిగ్గా అతను చెప్పిండాడు. హల్లెలూయా. ఆ ఆవేదనలో, ఆ కన్నీళ్లలో, ఆ బాధలో, ఆ భయములో, అయ్యా మాకు తెలియడం లేదు ప్రభువా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఆ పరిస్థితుల గుండా వెళ్ళి ఇటువంటి ప్రార్థన చేసినటువంటి వారికే ఈ పరిస్థితి తెలుసా అండి. అన్నీ నష్టపోయినప్పుడు, అన్నీ ఎదురు తిరిగినప్పుడు, అన్ని ఆటంకములు ఎదురైనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో మొరపెట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి తెలుసా. ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభువా, నా అనుకున్న వారే మోసం చేశారు, అవుతుందిలే అనుకున్నాను, జరగలేదు. హల్లెలూయా. అటువంటి పరిస్థితులలో అతడు చేయుచున్నటువంటి ప్రార్థన వెంటనే అండి మన 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 యథార్థ హృదయముతో పక్కనున్న వాళ్ళతో అందాం, యథార్థ హృదయముతో దేవుని దగ్గర మొరపెడితే వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. వెంటనే అక్కడ ఒక ప్రవక్తను లేపి దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు 15వ వచనములో, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. హల్లెలూయా. 4 వైపుల నుంచి శత్రువులు ఎదురవుతూ ఉంటే ఇప్పుడు ఒక ప్రవక్తను పంపించి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోషాపాతు రాజా ఊరికేనే ఉండు నువ్వు, యుద్ధం నువ్వు కాదు, దేవుడే. ఊరకుండుము. హల్లెలూయా. మీతో కూడా తర్వాత ఆయన ఈ యుద్ధంలో 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన, ఏందది గట్టిగా, మీరు పోట్లాడాల్సిన పని లేదు. హల్లెలూయా. మీరు మీ కేసుని సిద్ధపరచుకోవాల్సిన పని లేదు, మీ యుద్ధాయుధములను తయారు చేసుకోవాల్సిన పని లేదు, మీరు ఏదో చేయాల్సినటువంటి పని లేదు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. గమనించండి, దేవుడు చెప్పేటువంటి కొన్ని మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయనంటే నమ్మశక్యము కానటువంటి విధముగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అంతమంది నీ మీదికి వస్తూ ఉంటే ఏమైనదో తెలుసా, దేవుడు ఒక మాట అంటున్నాడు, నువ్వేం చేయొద్దు, నువ్వు పోరాడాల్సిన పనే, నువ్వు యుద్ధం చేయాల్సిన పనే, నువ్వు ఏడవాల్సిన పనే, నువ్వు మున్నీరు అవ్వాల్సిన పనే, నువ్వు పొర్లి ఏడ్చాల్సిన పనే, గుండెలు రొమ్ములు కొట్టుకొని ఏడ్చాల్సిన పనే, అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పనే, డబ్బుతో మనుషులు కొనాల్సిన పనే, లాయర్లు ఎంబడి తిరగాల్సిన పని, రాజకీయ నాయకులు ఎంబడి తిరగాల్సిన పని లేదు. హల్లెలూయా. అందరికీ పైనున్న నామమే నీ పక్షమున యుద్ధమును జరిగించుచున్నది. హల్లెలూయా. ఏం చేయాలయ్యా? అట్లయితే మేము ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేములారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. ఏమంటున్నాడు? ఇప్పుడు చిన్న డౌట్ రావాలి మనకు. ఇప్పుడు మేము కొట్లాడాల్సిన పని లేదు, హల్లెలూయా, పోరాడాల్సిన పని లేదు, యుద్ధానికి ఇంకెళ్ళాల్సిన పని లేదు కదా, దేవుడే యుద్ధం చేస్తానంటున్నాడు.
కానీ ఇక్కడ ఎందుకు మళ్ళీ మీరు యుద్ధానికి పంక్తులుగా గుంపులుగా నిలబడాలి అని ఎందుకు అంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఒక లాజికల్ క్వశ్చన్ మనకు అది. కొన్ని మనకు ప్రశ్నలు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అడగకండి దేవుణ్ణి. హల్లెలూయా. ఎందుకు ప్రభువా నువ్వే యుద్ధం చేస్తాను, నువ్వే వెళ్తా, అసలు మీరు యుద్ధమే చేయాల్సిన పని లేదంటున్నావు, మళ్ళీ యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పిండేది నువ్వు పంక్తులుగా నిలబడాలంటున్నావు ఎందుకు? హల్లెలూయా. దేవుడు కొన్ని మాటలు కొన్నిసార్లు చెప్పినప్పుడు కొన్ని క్రియలు మనం చేయాలి, అంతవరకే. ప్రశ్నలు అనేటివి కొన్నిసార్లు దేవునికి వెయ్యకూడదు. హల్లెలూయా. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడుకుడి జడికుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగపడి నమస్కారము చేసెను. ఆమెన్. ఈయనేమో యుద్ధము నేనే చేస్తానంటున్నాడు. హల్లెలూయా. విజయము నేనే ఇస్తానంటున్నాడు. కానీ మీరు రేపు యుద్ధానికి పోండి. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? మీరు వెళ్ళి యుద్ధం చేయాల్సిన పని లేదు, కానీ మీరు యుద్ధానికి పోండి. ఆమెన్. ఎందుకు పోవాలి ప్రభువా? ప్రశ్న. మన 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 మనస్సంతా క్వశ్చన్ బ్యాంకులే కదా మనకు ఉండేది, మామూలుగా ఉంటుందా? అన్ని ప్రశ్నలతోనే నిండిపోయి ఉంటుంది అనమాట. ఇది ఎలాగా, అది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఈరోజు జరుగుతుందా, రేపు జరుగుతుంది, ఈ సంవత్సరంలో రేపు సంవత్సరంలో జరుగుతుందా? హల్లెలూయా. జరగాల్సిన సమయంలో ఖచ్చితంగా దేవుడు జరిగించేటువంటి వాడు, విడుదల ఇయ్యాల్సిన సమయంలో దేవుడు జరిగించేటువంటి వాడు. హల్లెలూయా. ఏం చేయాలయ్యా అని అంటే, ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, మనం ఏం చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే 21వ వచనంలో, యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారంలో ధరించి సైన్యము ముందరి నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. యెహోషాపాతు ఒక వెరీ 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 డిఫరెంట్ వార్ ఈయన చేస్తున్నాడు. ఏంటంటే వెరీ టిపికల్ వార్. ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ కత్తిలు, ఆయుధాలు, యుద్ధ ఆయుధాలు అన్నీ తీసుకొని వెళ్ళాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే పాటలు పాడడానికి యుద్ధం వెళ్తున్నాడు, నాట్యం ఆడడానికి యుద్ధానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. యుద్ధానికి ఏం చేస్తున్నాడు ఆయన? పాటలు పాడడానికి, నాట్యం ఆడడానికి యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుని నామాన్ని గణపరచడానికి యుద్ధానికి ఆయన వెళ్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రశ్న కదా మన అందరికీ, దేవుడు వాళ్ళని ఎందుకు యుద్ధానికి పంపించాడు అనే దానికి చూద్దాం దేవుని యొక్క వాక్యములో. 25వ వచనం. ఈ 22వ వచనం నుంచి 25వ వచనం వరకు జరుగుతున్న సందర్భం చెప్తాను. ఏమవుతున్నదంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే యూదులతో అంటున్నాడు ఆయన, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. మీరు చూడండి, నేను యుద్ధం చేసే స్టైల్ని మీరు చూడండి. ఆయన ఏం చేశాడంటే అక్కడ కొద్దిగా మాటుగాన్లను పెట్టాడు. మాటుగాన్లను అంటే యుద్ధం చేయడానంటే మన 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 టైం ప్రకారం చెప్పుకోవాలంటే గెరిల్లా స్టైల్. ఏంటది? మామూలుగా పోలీసు వాళ్ళు అడవుల్లోకి వెళ్తే ఏంటనంటే టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే నక్సలైట్స్ కావచ్చు, లేకపోతే విప్లవకారులు కొంతమంది వాళ్ళు చేసే యుద్ధ రీతి ఏంటంటే గెరిల్లా స్టైల్ అంటారు. గెరిల్లా స్టైల్ అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడో చెట్లలో దాక్కొని ఉంటారు. గెరిల్లాలు గుంపులుగా చెట్లలో దాక్కొని ఒక్కసారిగా దాడి చేస్తాయి. గొరిల్లాలు అడవుల్లో అన్నమాట. ప్రజలు పోతున్నప్పుడు గుంపులుగా పైన పొదల్లో దాక్కొని ఉంటాయి, మనుషులు కనపడుకోకుండా. ఒక్కసారిగా మనుషులు కింద పోతూ ఉంటే అవన్నీ కూడా వాళ్ళ మీద పడి ఒక్కసారిగా వాళ్ళ మీదకి దుంకి దాడి చేస్తాయి. దీన్నే గెరిల్లా స్టైల్ అంటారు. వీళ్ళు లేకపోతే ఎక్కడైనా మనుషులు ఏంటంటే భూమిలో సొరంగాల్లో దాక్కొని ఉంటారు. మనుషులందరూ పోలీసులు కానీ ఎవరైనా రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు ఎగిరిపడి వాళ్ళ మీద కాల్చడమో, లేకపోతే ఉన్నట్టుండి మెరుపుదాడి చేయడం. వీళ్ళందరూ అమ్మోనీయులు, మోయబీలు అందరూ ఉంటున్నారు, గుంపులుగా ఉంటున్నారు. అదే టైంలో ఏమైనదంటే వాళ్ళు అడవుల్లోనూ ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ అడవుల ప్రాంతాలలో, ఆ అరణ్య ప్రాంతాలలో ఉంటున్నటువంటి వారిని మాటుగాండ్రను అంటే ఏంటనంటే వాళ్ళందరూ కూడా యుద్ధ వీరులు అనమాట. వాళ్ళందరినీ కూడా లేపుతాడు దేవుడు. వెంటనే వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద పడి, లెక్క అయితే రాయలేదు కానీ వీళ్ళ మీద పడడంతో ఏమైనదంటే వీళ్ళందరినీ వాళ్ళు చంపేస్తారు. వీళ్ళందరినీ, ఎవరిని? అమ్మోనియులను, మోయబీలను, సిరియనులను, మొత్తం అందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. మొత్తం అందరినీ చంపేశారండి. ఎవరు మిగలలేదు, అందరూ పారిపోయారు, చంపేశారు. ఇప్పుడు వీరు వెళ్తున్నారు, ఇంకా యుద్ధానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు చూడ్డానికి వెళ్ళారు. హల్లెలూయా. చూడడానికి వాళ్ళు వెళ్ళారు. వెళితే మొత్తం అందరూ చనిపోయి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
యుద్ధానికి దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? ఆయన దయచేయబోయేటువంటి రక్షణను కన్నులారా చూచి దేవుని నామాన్ని ఘనపరచడానికి మనల్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఊర్లో ఉంటే ఆడ జరిగిండేది ఎవరు చెప్తారు? అవునా కాదా? అందుకని వెళ్ళి చూడండి, అందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హల్లెలూయా. యుద్ధంలో మనం వెళ్తున్నామనంటే ఆయన కలగజేయబోయే రక్షణను చూడడానికి, అనుభవించడానికి మనం వెళ్తున్నాము. అంతటితో ఆపల దేవుడు, అంతటితో ఆపల. వెంటనే దేవుని యొక్క వాక్యములో 25వ వచనం చివరి వచనంలో యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరగా రాగా ఆ శవలముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారి తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరకా లోయ అని పేరు. హల్లెలూయా. దేవుడు ఎందుకు యుద్ధానికి మనల్ని పంపిస్తున్నాడో తెలుసా? ఆ విజయము ద్వారా వచ్చే సంపదను, ఆశీర్వాదములను మనము పొందుకోవడానికే దేవుడు ఆ యుద్ధములోనికి మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధములో స్తుతి అనేది కలిగించడానికే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ లోయ ఉన్నది బెరకా లోయ, దాని పేరు స్తుతి, ఆశీర్వాదపు లోయ అని అంటారంట. హల్లెలూయా. దేవుడు అక్కడ ఆశీర్వాదమును, నీ యుద్ధం ఎక్కడ ఉన్నదో అక్కడే స్తుతి కలగబోతున్నది. నీ యుద్ధం ఎక్కడ జరుగుతున్నదో అక్కడే నీకు ఆశీర్వాదము. నీవు పోగొట్టుకున్న దానికి పంటను తినివేసిన పురుగుల సంవత్సరముల లెక్కన దేవుడు 7 నీకు దయచేయునుగాక. హల్లెలూయా. నువ్వు పోయింది 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 అనుకుంటున్నావా? కాదు, అది వస్తున్నది వస్తున్నది వస్తున్నది. 7 దేవుడు దానిని నీకు దయచేయనై ఉంటున్నాడు. 3 దినములు పట్టింది వాళ్ళు ఆ సంపదను పోగు చేసుకోవడానికి. 3 దినములు. ఇంకా వీళ్ళ దగ్గర మోయగలిగి ఇంకా కొంతమందిని యుద్ధానికి పిలుచుకోబోయింటే వాళ్ళు కూడా దోచుకోగలిగిందరు. హల్లెలూయా. ఎవడైతే యుద్ధం చేయగలిగాడో వాళ్ళ ఫ్యామిలీలు కూడా పిలుచుకొని వెళ్ళింటే ఇంకా కొంచెం మొలుచుకొని వచ్చిందరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యుద్ధం ఎదురయ్యిందా? భయపడవద్దు. మొదటగా గమనించుకో, నీ యొక్క పరిస్థితి పైన దేవుడు కనుదృష్టి నిలిపాడు. ఆమేన్. చెప్పుకో నీతో పాటి, అయ్యా నా పైన నువ్వు కనుదృష్టి నిలిపావు. నా పరిస్థితుల మీద నీ కనుదృష్టి ఉన్నది. నా శ్రమలలో, శోధనలలో, పరీక్షలలో నీ కనుదృష్టి నా మీద ఉన్నది. రెండవది నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా నా జీవితంలో ఉన్న శ్రమలు, శోధనల కంటే నీవు అతి గొప్పవాడవు, అతి గొప్పవాడవు. మూడవది ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయడానికి. దేవుడు ఒక్కడే నీ దేవుడు. దేవుని దగ్గరికే రావాలి, దేవుని దగ్గరనే నువ్వు అడగాలి, స్తుతి చెల్లించాలి, వాగ్దానమును ఎత్తి పట్టుకోవాలి, దేవుని ఎదుట లోబడాలి. ఎప్పుడైతే ఈ విధముగా మన జీవిత శైలి, మన ప్రేయర్ స్టైల్, అలాగే చివరిగా తన యొక్క వాగ్దానమును పొందుకొని ఆ వాగ్దానమునే మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషాపాతు అదే చేశాడు. హీ ఫోకస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ ఫోకస్డ్ ఆన్ ద గాడ్. శ్రమ ఎదురయ్యింది, దేవుని దగ్గరకు వెతకడానికి వచ్చాడు. ప్రార్థన చేసి ప్రార్థనా సమయంలో వాగ్దానమును ఎత్తిపట్టుకున్నాడు. మొరపెట్టాడు, ప్రభువా ఇప్పుడు మళ్ళీ శ్రమ వచ్చింది, ఏం చేయాలా? ప్రవక్తని పంపించి దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు యుద్ధం చేయాల్సిన పనే లేదు. ఏం చేయాలి? యుద్ధానికి పో. ఎలా వెళ్ళాలి? పాటలు పాడుకుంటా పో. హల్లెలూయా. స్తుతించుకుంటా పో, గంతులు వేసుకుంటా పో. అయ్యా శత్రువులు ఎక్కువ ఉన్నారు, నువ్వు యుద్ధం చేయాల్సిన పనే లేదు, పో. హల్లెలూయా. ఏం చేయాలి? నేను యుద్ధంలో నిలుచుకో. ఎందుకు? నేను ఇచ్చే ఆశీర్వాదాలు ఎవడు మోసుకొని పోతాడు? నువ్వుకే ఆ ఆశీర్వాదాలన్నీ. హల్లెలూయా. ఇవ్వబోయే ఆశీర్వాదాలన్నీ ఎవరు తీసుకుంటారు? అదే దాని కొరకే నేను నడిపిస్తున్నాను. యుద్ధములో మనము తప్పక విజయమునొంది ఆశీర్వాదములు నొందుదుముగాక. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో, దేవా ఈ మాటలు మేము విన్నాము, నేర్పుగా యుద్ధము చేయుటకు మాకు నేర్పించము. ఈరోజు యెహోషాపాతు యొక్క జీవితములో మేము నేర్చుకుంటున్నాము. నా పరిస్థితులలో, నా సంకటములలో, నా ఇరుకులలో, నా ఇబ్బందులలో నీవు నా పక్షమున నా పైన కనుదృష్టి నిలుపుచున్నావని
మేము నమ్ముతున్నామయ్యా. నాకు ఎదురైన శ్రమల కంటే, ఇబ్బందుల కంటే, అవమానముల కంటే, కఠినమైన పరిస్థితుల కంటే వాటన్నింటినీ తొలగించగలిగిన గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాము తండ్రి. స్తోత్రములయ్యా. నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో మొదటగా నీ దగ్గరకే మేము వస్తామయ్యా. మొదటగా నీ పైననే కనుదృష్టి నిలుపుతాము. నీవిచ్చిన వాగ్దానములనే చేతపట్టుకొని హృదయమును దాచుకొని ముందుకు సాగుతాము తండ్రి. అయ్యా, నీ కృపను అడుగుచున్నాము, నీ దయను అడుగుచున్నాము. మా జీవిత కాలమంతయు నీదే, మా జీవితము నీదే, మా సమయము నీదే, మా బ్రతుకులు నీవే. నీ సమయములో, నీ కాలములో నీవు జరిగించవలసిన దానినే నీవు జరిగించుము తండ్రి. అయ్యా, మమ్మును మాకు నేర్పించుము. నీ చేతిలో శిలలము మేము తండ్రి. అనుక్షణము నీవు నా దేవా మమ్మును చెక్కుచు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము. నీ రూపములోనికి, నీ స్వభావములోనికి, నీ పోలికలోనికి మమ్ములను దేవా రూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, నేర్చుకున్నాం ఈ మాటలను, ఈ మాటలపైన నీ జీవము నిలుచునుగాక, నీ యొక్క జ్ఞానము నిలుచునుగాక, నీ శక్తి నిలుచునుగాక, నీ అభిషేకము నిలుచునుగాక. ముందుకు సాగుదుముగాక, విజయము నొందుదుముగాక, ఆశీర్వాదములను నొందుదుముగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.